పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా 4వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనము నుండి 30వ వచనము వరకు. యేసు ఈ రీతిగా బోధించెను, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవితము ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడును నా యొద్ద నుండి దొంగిలింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా తండ్రి వద్ద నుండి ఎవడును దొంగిలింపలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరము కూడా పాస్కా 4వ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారం అని పిలుస్తారు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు భగవానుడు మన మంచి కాపరి. ఈ సత్యాన్ని మనం ముఖ్యంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుండి చివరి వరకు కూడా స్వయంగా యేసు ప్రభు యొక్క నోటి నుండి రావడాన్ని, ఆయనే బోధించటాన్ని మనం వింటాం. ఆ విషయానికి వస్తే ప్రియులారా, బైబిల్ గ్రంథములో కాపరి గొర్రెలు అనే అంశం చాలా ఎక్కువ సార్లు బోధించబడినటువంటిది. ఉదాహరణకి బైబిలులో గొర్రెలు అనే పదం 400 సార్లు రాయబడి ఉన్నది. అదేవిధంగా కాపరి అనేటువంటి కాపరులు అనేటువంటి పదాలు సుమారుగా 100కు పైగా సార్లు బైబిల్ గ్రంథంలో లిఖితపూర్వకంగా ఉంచబడినటువంటివి. అందరికీ కూడా పరిచయం అనేటువంటి కీర్తన 23వ కీర్తన దావీదు అనుభవపూర్వకంగా దేవుణ్ణి తన కాపరిగా పలుకుతూ రాసుకున్నటువంటి కీర్తన, గొప్ప కీర్తన. ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదవయ్యు లేదు అంటూ దేవుని తన కాపరిగా ఆయన స్వీకరించుకున్నాడు. ఈనాడు ప్రభువు ప్రియులకు దేవుని బిడ్డలారా, స్వయంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనములో నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయును అని పలుకుతున్నాడు. నిజంగానే యేసు భగవానుడు మన కొరకై తన ప్రాణాన్ని ధారపోసి మనల్ని రక్షించాడు. ప్రియులారా, నేను గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని కాదు, కానీ దేవుడు నాకు ఈ గొర్రెల కాపరుల గురించి, గొర్రెల గురించి ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని మాత్రం దేవుడు నాకు ఇచ్చాడండి. చాలా దగ్గర నుంచి చూశాను. అదేవిధంగా గొర్రెల కాపరులు ఏ విధంగా ఉంటారు, గొర్రెలు ఏ విధంగా ఉంటాయి అని నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను ప్రియులారా. ఏ విధంగా అంటే, ఈ విషయాన్ని నేను చాలాసార్లు మీతో వాక్య రూపంలో ఉటంకించటం జరిగింది, చెప్పటం జరిగింది. మేము పిల్లలుగా ఉన్నప్పుడు, నేను, మా అన్న, మా అక్క, మా చెల్లి పిల్లలుగా ఉన్నప్పుడు చదువుల సంవత్సరం అంటే జూన్ నెల నుంచి మార్చి ఏప్రిల్ వరకు కూడా బడికి వెళ్ళేవాళ్ళం, స్కూలుకి వెళ్ళేవాళ్ళం. ఈ వేసవి కాలంలో బావి చేను అని ఒక పొలం ఉంది మాకు. అక్కడ కూరగాయలు పండించేటువంటి వారు మా అమ్మ నాన్న. దాని కాపలా కోసం వెళ్ళేవాళ్ళు. ఎందుకనంటే ఎండాకాలం ఈ పశువులని వాళ్ళు ఫ్రీగా పొలాల మీదకి విడిచిపెడతారు. వాటిని కాయరు సహజంగా కొన్ని ప్రాంతాలలో. అవే మేస్తాయి, తిరిగి వస్తాయి. కాబట్టి వాటి బారి నుండి ఈ కూరగాయల పొలాన్ని కాపాడటం కొరకే మేము కాపలా కాసేవాళ్ళం. అదే సమయంలో మాది నవాపేట గ్రామం. ఆ ప్రాంతానికి జగ్గయ్యపేట, బలుసుపాడు అనేటువంటి ఆ ప్రాంతం నుంచి గొర్రెల కాపరులు గొర్రెలకి మేత కొరకే వచ్చేవాళ్ళు. ఆ సందర్భంలో నేను ఎక్కువగా ఈ గొర్రెలు ఎలాగా ఉంటాయి, గొర్రెల కాపరులు ఎలాగా ఉంటారు అని చాలా దగ్గర నుంచి చూశాను.
అదేవిధంగా మా గ్రామంలో గొర్రెల కాపరులు ఉండేవారు. నా స్నేహితుడు ఒక అతని పేరు ధర్మ, అతను కూడా గొర్రెల కాపరి, చాలా దగ్గరగా పొలాల ప్రక్కన ఉండేవాడు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా దగ్గరగా గొర్రెల కాపరులు ఏ విధంగా ఉంటారు, గొర్రెలు ఏ విధంగా ఉంటాయని చూశాను. వాటి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెల కాపరులు చేసే పనులు కొన్ని నేర్చుకున్నాను. ఉదాహరణకి గొర్రెల కాపరి గొర్రెలను పిలిచే విధానాన్ని నేర్చుకున్నానండి. వాళ్ళు ఇప్పుడు నేను చేయబోయేది మీకు నవ్వు రావచ్చండి, కానీ వాళ్ళు చేసేది ఇదే. ఈరోజు ప్రభు ఒక మాట అంటున్నారు. ఇప్పుడు నేను చేయబోయే పని ఎందుకు చేస్తున్నానంటే, యేసు ప్రభు ఈ రోజున యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27వ వచనములో ఒక మాట పలుకుతున్నారు. ఏమిటి? నా గొర్రెలు నా స్వరమును వినును అన్నాడు. ఈ మాట చాలా ముఖ్యమైనటువంటిది. ఏమిటి గొర్రెల కాపరి యొక్క స్వరం వింటమంటే ఏమిటి? గొర్రెల కాపరులు గొర్రెలని ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలుస్తారు. మీలో దగ్గరగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. వాళ్ళు గొర్రెలను ఏమని పిలుస్తారు అంటే దా 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 అంటారు పిల్లారా. ఇది ఆ రెక్క వేయటం అంటారు. ఆ పిలుపు ఆ గొర్రెలకి మాత్రమే తెలుస్తుందండి. ప్రియులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ రెక్క వేయటం, ఆ పిలుపుని గొర్రెల కాపరి పిలిస్తే మాత్రమే గొర్రెలు తన వెంట వెళతాయి. నేను కొన్నిసార్లు ట్రై చేసేవాడిని, నా అనుభవంతో నేను చెప్తున్నాను. వాళ్ళు పిలిచినట్లుగా నేను కూడా నేర్చుకొని ఆ రెక్క వేసినట్లుగా దా 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 అని పిలవడం, దాన్ని పిలిస్తే అవి నా నుండి దూరంగా పారిపోయాయి. ఇది అనుభవంతో చెప్తున్నాను ప్రియులారా, నేనేదో చదువుకున్న చెప్పినటువంటి మాటలు కాదు. ఈరోజు ప్రభు ఎప్పుడైతే ఈ మాట పలికారో, నా గొర్రెలు నా స్వరమును వినును అని పలికినప్పుడు నాకు వెంటనే నేను చేసినటువంటి ఈ పని నాకు జ్ఞాపకం వచ్చింది. గొర్రెల కాపరి గొర్రెలని రెక్క వేసి పిలిచినప్పుడు అవి గొర్రెల కాపరి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళతాయి. కారణం, గొర్రెలకి గొర్రెల కాపరి యొక్క స్వరము బాగా తెలుసు కాబట్టి. దానికి అవేం చేయాలి? ఆ కాపరి స్వరానికి అలవాటు పడాలి. ఆ కాపరి స్వరాన్ని మళ్ళీ మళ్ళీ వినాలి. ఆ కాపరి స్వరాన్ని ఇష్టపడాలి. ఆ కాపరి దగ్గరికి వెళ్ళటానికి పరిగెట్టాలి, ఆనందించాలి. అవి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు నిన్ను నన్ను చూచి ఏమంటున్నాడంటే, నా గొర్రెలు నా స్వరమును వినును అంటున్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీవు నేను మన కాపరి అయినటువంటి యేసు ప్రభు యొక్క స్వరాన్ని వింటున్నామా? వినడానికి ఇష్టపడుతున్నామా? ఆలకించి ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆశ్చర్యం ఏంటంటే, నా గొర్రెలు నా స్వరమును వినును అనే మాట ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో పలుమార్లు పలుకుతారు పిల్లరా. ఉదాహరణకి యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తారు. కావలివాడు వానికి తలుపు తీయను, గొర్రెలు వాని స్వరమును గుర్తించును. గొర్రెలు గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని గుర్తించును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో ప్రియులారా కొన్ని విషయాలు ఉన్నాయి, తెలుసుకోవాలి. ఏమంటున్నాడు? గొర్రెల కాపరి అట పిలుస్తాడట గొర్రెలని. గొర్రెలట వాని స్వరాన్ని గుర్తిస్తాయట. గొర్రెలు వాని వెంట బయలుదేరి వెళతాయి. ఇవి క్రైస్తవునికి ప్రభువుకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని చూపిస్తున్నటువంటి మాటలు ప్రియులారా. అదేవిధంగా మరొకసారి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనంలో, గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును. ప్రియులారా, ఈ లోకములో క్రైస్తవులకి చాలా స్వరాలు వినపడుతుంటాయండి. గుర్తుంచుకోండి, ఈ మాట నిజం. చాలా స్వరాలు, లోకానుసారమైన స్వరాలు చాలా వినబడుతుంటాయి. చెడు స్నేహాలు, సినిమా స్వరాలు, జబర్దస్త్ స్వరాలు, వివిధ రకాల స్వరాలు వినబడుతూనే ఉంటాయి, ఆకర్షిస్తుంటాయి ఆ స్వరాలు మనల్ని. కానీ నీవు ఎవరి స్వరాన్ని వినాలనుకుంటున్నావు? నీవు
ఎవరి స్వరం వెంట వెళ్ళాలనుకుంటున్నావు? ప్రియులారా, ప్రభువు స్వరాన్ని వినాలి అంటే నీలో కూడా కోరిక ఉండాలి, ఆ తపన ఉండాలి. ఊరికే వినలేవు. ఒక గుంపు ఉంటుందండి, చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ తల్లి కుమారుడు ఉంటాడు. తల్లి పిలిచిన పిలుపుని కుమారుడు మాత్రమే వింటాడు, వేరే వాళ్ళకి అది సంబంధం ఉండదు. జాగ్రత్తగా గమనించండి. నీవు ఎవరి స్వరాన్ని వింటున్నావు? నీవు ఎవరి స్వరాన్ని పట్టుకొని వెళుతున్నావు నీ జీవితంలో? కొంతమంది మనలో ప్రియులారా, ఇది సత్యం, మంత్రగాల యొక్క స్వరాలను విని వెళుతుంటారు వాళ్ళ వెంట. కొంతమంది ప్రియులారా డబ్బు స్వరాన్ని విని వెళ్తూ ఉంటారు. కొంతమంది అధికారపు స్వరాన్ని విని వెళుతుంటారు. యేసు ప్రభువు తపస్సు కాల ప్రారంభంలో 3 శోధనలకు గురి అయ్యాడు. అవే స్వరాలు మనల్ని ఆశపెట్టేటువంటి స్వరాలు, లోకపు స్వరాలు ప్రియులారా. ఏమంటది? మొదటిది, నీవు ఇదిగో ఈ లోకాన్ని అంతటిని చూపించి నీకు ఇదంతా ఇచ్చేస్తానంటదండి. అది లోకపు స్వరం ప్రియులారా. ఇదిగో తిండి స్వరం, కడుపు స్వరం, దాని కొరకే పరిగెట్టేటువంటి వాళ్ళం కొంతమంది ఉన్నాం. ఎప్పుడు దాని మాట ఆలకించేటువంటి వాళ్ళం కొంతమంది ఉన్నాం. నీవు ఎవరి స్వరాన్ని వింటున్నావు? ఆధునిక ప్రపంచంలో ప్రియులారా ఎక్కువ శాతం వాడి స్వరాన్ని ఎక్కువ వింటున్నారు, ప్రభు స్వరాన్ని వింటల్లా. వాడెవడు మీకు బాగా తెలుసు, సాతాను స్వరం. ఒకసారి ప్రపంచాన్ని చూడండి ప్రియులారా, నేను చెప్పేది నిజం కాదా? కక్షలు, కార్పణ్యాలు, పగలు, యుద్ధాలు, చంపుకుంటున్నారండి. ఇదంతా ఎవరు చేపిస్తున్నటువంటిది? ఇది ఎవరి స్వరం ప్రియులారా? సాతాను స్వరం కాదా? కొట్టుకోండి, చంపుకోండి, బాంబులు వేసుకోండి, ఒకళ్ళ మీద ఒకళ్ళ పగలు తీర్చుకోండి. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో, ఇక్కడ పాకిస్తాన్ భారతదేశంలో, అక్కడ ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్యలో పలు చోట్ల ప్రియులారా మానవుడు అనేటువంటి వాడు యేసయ్య స్వరాన్ని వినేబానికి బదులుగా సాతాను స్వరాన్ని వింటున్నాడు. సాతాను స్వరం వెంట వెళుతున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆయన స్వరం ఏమని చెప్తుంది? శాంతి, సమాధానం, సంతోషం. ఉత్థాన క్రీస్తు ఏమంటున్నాడు? మీకు శాంతి కలుగునుగాక అంటున్నాడు. కానీ లోకములో శాంతి ఉందా ఇప్పుడు? కారణం ఏమిటి అంటే మానవుడు యేసయ్య స్వరాన్ని వినడానికి సిద్ధంగా లేడు. సాతాను స్వరాన్ని విని వాడి వెంట పరిగెడుతున్నాడు. ఈ రోజున మనందరం కూడా వేడుకోవాలి, అయ్యా ప్రభువా నీ స్వరాన్ని వినులాగా మమ్ము దీవించయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ఇదిగో మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 5వ వచనంలో చాలా ముఖ్యమైన మాట. పరలోక తండ్రి యేసు ప్రభు తాబోరు పర్వతం మీద దివ్య రూపాన్ని దాల్చినప్పుడు పలికిన మాట ఏమిటి? ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని గూర్చి నేను ఆనందించుచున్నాను, ఇతని స్వరమును ఆలకింపుడు. పరలోక తండ్రి తన బిడ్డలమైన మనకి చెప్పే మాట ఏమిటి? బిడ్డలారా నా కుమారుని స్వరాన్ని ఆలకించండి, ఆయన చెప్పిన దాని ప్రకారం మీరు జీవించండి, ఆయన చెప్పిన దాని ప్రకారం మీరు బ్రతకండి అంటున్నాడు. కానీ లోకం ఏం చేస్తుంది? సాతాను గజ్జకట్టి నాట్యమాడుతున్నాడండి, వికట అట్టహాసాన్ని చేస్తున్నాడు. మానవుడు కొట్టుకొని చంపుకుంటుంటే ఆనందిస్తాడు, పరవశిస్తాడు. అదే జరుగుతుంది ప్రపంచంలో ఇప్పుడు దేవుని స్వరాన్ని వినడం వల్ల. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనములో ఇదిగో ఈ విధంగా సెలవిస్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు కఠినమైనవి ఎవడి వినగలడు అని చెప్పుకొనిరి. ప్రభువు నా శరీరాన్ని మీరు భుజించాలి, నా యొక్క రక్తాన్ని మీరు పానం చేయాలని చెప్తుంటే ఇవి ఎవడుంటాడు, ఇవి కఠినతరమైనటువంటివి అనట. వాళ్ళు ఏం చేశారు? ఈ మాటలు కఠినమైనవి ఎవడు వినగలడు అన్నాడంటాడు. ఆ తర్వాత ప్రియులారా యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనములో ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడను ఆయన వెంబడింపరైరి. ప్రభువు చెప్పిన మాటలు విని వాటిని యావగించుకున్నారు, వాటిని తిరస్కరించారు. ఏంటి ఆయన చెప్పిన మాటలు? బిడ్డలారా మీరు కాపాడబడటానికి, మీరు రక్షించబడటానికి నా శరీరాన్ని మీకు ఆహారంగా ఇస్తాను, నా రక్తాన్ని మీకు పానంగా ఇస్తానంటే వాళ్ళు అన్నారు మాకు వినటానికి ఇష్టం లేదన్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా పిల్లలు చాలామంది దేవుని స్వరాన్ని వినడానికి వాళ్ళకి సమయం లేదండి. దేవుని సన్నిధికి రావడానికి, దేవుని స్వరాన్ని వినడానికి వాళ్ళకి సమయం లేదు.
ఎందుకంటే వాళ్ళ సమయం అంతా కూడా వేరే దానికి వెళుతుంది కాబట్టి దీనికి వాళ్ళ దగ్గర సమయం లేదు ప్రియులారా. కానీ ప్రియులారా, నిజమైన దేవుని బిడ్డలు ఏమంటారంటే ప్రభువు దగ్గరికి వచ్చి, ఇదిగో యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో పేతురు గారు అంటున్నారు, ప్రభువా మేము ఎవరి యొద్దకు పోయేదమయ్యా, నీ వద్ద కలవు నిత్య జీవపు మాటలు ప్రభువా. ఎంత గొప్ప మాటలు ప్రియులారా. యేసయ్యా మేము ఎవరి యొద్దకు పోయేదము, నీ వద్ద కలవ నిత్య జీవపు మాటలను పలుకుతున్నాడు పేతురు గారు. నీవు నేను కూడా ప్రభువు మాటలలో నిత్య జీవం ఉన్నదని గుర్తించగలిగితే ఆయన స్వరాన్ని వింటాం, ఆయన మాటలు ఆలకిస్తాం. ఈ దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి సమయం లేదని చెప్పమండి, మనం చెప్పం ప్రియులకు దేవుని బిడ్డలారా. సమయాన్ని చూసుకుంటాం. దేవుని యొక్క స్వరాన్ని వినటం అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవటం, ఆత్మ ప్రేరణను అనుసరించి జీవించటం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఆ తరువాత ప్రభు ఈరోజు పలికినట్టు మాట ఏమిటి అంటే చాలా ముఖ్యమైన మాట. మొదటిది, నా గొర్రెలు నా స్వరమును వినును. మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి. రెండవది ఏమిటి అంటే ప్రభు పలికిన మాట, నా గొర్రెలు నన్ను వెంబడించును. ఇది ఇంకా కష్టసాధ్యమైనటువంటిది, ఇది ఇంకొక అడుగు ముందుకు వేయాలి. ప్రభు యొక్క స్వరాన్ని వినడం ఒక ఎత్తు అయితే ఆయన స్వరాన్ని అనుసరించి జీవించాలి. అంత సులభమైనటువంటిది కాదు. ఆలకించటం అంటే ఈ చెవులో విని ఈ చెవులో విడిచిపెట్టడం కాదండి. దేవుని యొక్క స్వరాన్ని వినడం అంటే ఆ వాక్యానుసారముగా జీవించటం ప్రియులారా. ఇదిగో యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనములో దీనిని గురించి ప్రభు అంటున్నాడండి. ఏమని అంటున్నాడు? కాపరి తన గొర్రెలను అన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును, గొర్రెలు వాని స్వరమును గుర్తించును, కనుక అవి వాన్ని అనుసరించును, వాని వెంట పోవును. ప్రియులారా, మనం ఎవరి వెంట వెళుతున్నాం? మనం ఎవరిని అనుసరిస్తున్నాం? ప్రభు అంటున్నాడు ఈ రోజున, నా గొర్రెలు నన్ను అనుసరించును, నా గొర్రెలు నన్ను వెంబడించును. ప్రభు అంటారు ప్రియులారా, మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనములో, ప్రభువా ప్రభువా అనువారు పరలోక రాజ్యమున ప్రవేశించరు, కానీ నా తండ్రి చిత్తానుసారముగా జీవించిన వాడే పరలోక రాజ్యాన్ని చేరుకుంటాడు. జీవించాలి, ఆయన అనుసరించాలి మనం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు ఏమంటారు? నన్ను అనుసరింపగోరు వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నా గొర్రెలు నన్ను అనుసరించును, నన్ను వెంబడించును అంటున్నాడు. ఇక్కడ ప్రభువును అనుసరించటం అంత సులభమైనదేమీ కాదు. సవాళ్ళుంటాయి, శ్రమలుంటాయి, క్లిష్టమైనటువంటిది, శ్రమలు వస్తాయి. అయినా కానీ ప్రభువుని నువ్వు అనుసరించగలగాలి. ఆయన స్వరాన్ని విని ఆయన స్వరం ప్రకారం నువ్వు జీవించగలిగితే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నీకు తోడుగా ఉంటాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. బిడ్డలారా, గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని విని వెళ్ళగలిగితే కొన్నిసార్లు బరువుగా ఉంటుంది గొర్రెలకి. ఇంకా తీసుకెళ్తున్నాడేంటి, ఇంకా తీసుకెళ్తున్నాడేంటి, ఇంకా నడిపిస్తున్నాడేంటి, బాధగా ఉంటుంది. కానీ కాపరి గొర్రెలకి ఎక్కడ పచ్చిక దొరుకుతుందో ఆయనకి తెలుసు, గొర్రెలకి ఎక్కడ విశ్రమ స్థానం దొరుకుతుందో అతనికి తెలుసు, ఎక్కడ నీటి జలాలు ఉంటాయో అతనికి తెలుసు. అతను నడిపించుకొని వెళతాడు. గొర్రె చేయవలసిందల్లా ఏమిటంటే విధేయతతో ఆలకించాలి, అనుసరించాలి. ఇవి రెండే చాలా ముఖ్యమైనటువంటివి. గొర్రెలముగా ఆయన బిడ్డలముగా మనం చేయవలసిన 2 కార్యాలు ఏమిటి అంటే ఆలకించు, అనుసరించు. మిగిలినంతా ఆయన చూసుకుంటాడు. నీవు ముఖ్యమైన సందేశానికి వస్తున్నాం. ఆయన స్వరాన్ని ఆలకించి అనుసరించగలిగితే నీకేం జరుగుద్దో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు వాక్యం 4 వాక్యాలేనండి, గొప్ప వాక్యాలు. ఎవరైతే ఆయన స్వరాన్ని ఆలకించి అనుసరిస్తారో వారికి ఆయన చేసే మేలుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనములో, నా గొర్రెలు నా స్వరమును వినును అని పలికిన వెంటనే నేను వారిని ఎరుగుదును అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కాపరి నిన్ను ఎరిగి ఉన్నాడు. నువ్వేంటో అని తెలుసు, నీ కష్టం ఏంటో అని తెలుసు, నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి అని తెలుసు. నువ్వు అనుకుంటున్నావా, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నన్ను చూడటలేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అంటున్నావా? నీ దేవుడు నిన్ను మరువడు. పలకలేదా ప్రభువు?
యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాల్లో ప్రియులారా, తల్లి మరచిన తండ్రి మరచిన నేను నిన్ను మరువనని పలికి, స్త్రీ తన పసికందును మరచిన నేను మాత్రం నిన్ను మరువను. చూడు, నీ పేరు నా అరచేతులలో రాచుకొని ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నట్టు ప్రియమైన దేవుని బిడ్డ, నీవెటువంటి కష్టసాధ్యమైనటువంటి శ్రమల గుండా వెళుతున్నా కానీ నీ దేవుడు నిన్ను చూచుచున్నటువంటి వాడు, నీ యొక్క బాధను ఆలకించుచున్నటువంటి వాడు, నీ కన్నిటిని తుడిచేటువంటి వాడై ఉన్నాడు, నిన్ను పచ్చిక బయళ్ళలోకి నడిపించేటువంటి వాడై ఉన్నాడు, నిన్ను శాంతికరమైన జలముల వద్దకు నడిపించుకొని పోయేటువంటి వాడై ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నా గొర్రెలని నేను ఎరుగుదును, వాటి స్థితి పరిస్థితి, వాటి బాధ వాటి కష్టం అని తెలుసు, నీ బాధ అని తెలుసు. ఈ మాట చాలా ముఖ్యమైనటువంటి ప్రియులారా. ఏమిటి అంటే, నా గొర్రెలని నేను ఎరుగుదును. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు, నీ గురించి ఆయన తెలుసో. నన్నేం పట్టించుకుంటాడులే, నా బాధలు ఆయనకేం తెలుసు అనుకుంటున్నావా? నో, హీ నోస్ అబౌట్ యూ. హీ నోస్ ఇన్ అండ్ అవుట్ అబౌట్ యూ. హీ నోస్ యూ త్రూ అండ్ త్రూ. He knows everything of you. Maybe some of the things you do not know about yourself, God knows about you. నీకు తెలియనటువంటి నీ విషయాలు కూడా ఆయన తెలుసు. కీర్తనాకారుడు అంటాడు, ఆయనకు చీకటి కూడా చీకటి అయి ఉండజాలదు, 1000 సూర్యుల కాంతితో ఆయన నిన్ను చూచుచున్నాడు. నీ బాధలు, నీ కష్టాలు, నీ కన్నీళ్లు, నీ కడగళ్ళు ఆయన చూస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా, స్వయంగా ప్రభు అంటాడు కదా ఇశ్రాయేలు ప్రజల గురించి, నా ప్రజలు పడుతున్న బాధను నేను కనులారా చూచితిని అన్నాడు కదా, వాళ్ళని విమోచించుటగా నేను దిగి వచ్చితని అన్నాడు కదా. ఆయన వస్తాడు, నీ తోడుగా ఉంటాడు. ఆయన మొదటిగా నీకు ఇచ్చే ఆదరణ, నువ్వు చేయాలి రెండు కార్యాలు చేయాలి. ఏమిటి అవి? ఆయన స్వరాన్ని వినాలి, ఆయనను అనుసరించాలి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? నా గొర్రెలను నేను ఎరుగుదును, నిన్ను ఎరిగి ఉంటాడు ఆయన. రెండవది ఏంటంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన చేసేది జాగ్రత్తగా ఆలకించండి. 28వ వచనంలో, నేను వానికి నిత్య జీవితమును ప్రసాదిస్తాను. ఎంత గొప్ప మాట బిడ్డలారా. మనం ఆయనను అనుసరిస్తే నాకేమొస్తుంది? నిత్య జీవన భాగ్యము, నిత్య జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆయన. ఆ తరువాత ఏమంటున్నాడంటే, కనుక అవి ఎన్నటికీ నాశనము చెందవు. ప్రభువును అనుసరించు వాడు నాశనము చెందడో. ఇది సత్యం ప్రియులారా. కారణం, ఆయన నిత్య జీవి అయి ఉన్నాడు. ఉత్థాన కాలంలో మనం ఉన్నాం ప్రియులారా. ఆయన మరణాన్ని గెలిచినటువంటి వాడు, 3వ నాడు సజీవుడిగా లేచినటువంటి వాడు. ఆ నిత్య జీవితాన్ని మనకు కూడా ఇస్తాడు. దీనిని గురించి ప్రియులా 2వ తిమోతికి లేఖలో పౌలు గారు పలికిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటారు ఆయన? నేను మంచి పోరాటమును పోరాడితని, నా పరుగు పందెమును ముగించితని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమ కొరకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ అనుగ్రహిస్తాడు. ఈ నిత్య జీవన కిరీటం అందరికీ ప్రసాదిస్తాడు. ఈనాటి 2వ పట్టణం పిల్లల దర్శన గ్రంథంలో ఇదే మనకు బోధించేది. దర్శన గ్రంథం 7వ అధ్యాయంలో ఆయనను అనుసరిస్తే మనకేమొస్తుంది? క్రైస్తవుని యొక్క ఆరాటం ఇదై ఉండాలి, క్రైస్తవుని యొక్క ఆశదై ఉండాలి, నిత్య జీవితం ప్రియులారా. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, శ్రమల మధ్యలో, సవాళ్ళ మధ్యలో మనం జీవిస్తున్నాం. ఎగతాళి అవహేళన మనం పొందుకుంటున్నాం. కొన్నిసార్లు శ్రమల పాలవుతున్నాం. ఎందుకు ఇవన్నీ కూడా? ఆయన మన కొరకే ప్రసాదించేటువంటి ఆ నిత్య జీవితం కొరకై. ఈ త్యాగం దేని కొరకై? సంతోషంగా బయటికి వెళ్ళి షికారులు చేసుకుంటా ఉండొచ్చు కదా. ఊపిరాడకుండా దేవుని యొక్క పరిచర్య ఎందుకు చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు బోధించాలి? ఏంటి దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి నాకు నీకు? ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ పరమానందం ప్రియులారా, దాని ముందు ఈ చికెన్ బిర్యానీ ద్వారా, ఈ సినిమా చూడటం ద్వారా, లేకపోతే ఈ లోకానుసారమైనటువంటి ఈ యొక్క డబ్బు ద్వారా వచ్చేటువంటి ఆనందం అంటే దిగదుడుపు ప్రియులారా. అవును, ప్రభు అంటున్నాడు, ఆయన అనుసరిస్తే ఆయన మంచి గొర్రెలుగా మనకేమొస్తుందంటే, ఈనాటి 2వ పట్టణం ప్రియులారా, దర్శన గ్రంథం 7వ అధ్యాయంలో 16వ వచనంలో, ఎన్నటికీ ఇక వారికి ఆకలి దప్పులు ఉండవు, సూర్యుడి కానీ ఏ వేడి కానీ వారిని దహింపవు. మనని ఆకలి దప్పుల నుండి విడిపించే దేవుడు ఆయన. కీర్తనగారుడు ఎంత గొప్పగా మాట్లాడాడండి.
కొదమ సింహపు పిల్లలు ఆకలితో అలమాడునేమో గాని దేవుని నమ్మినటువంటి వారికి ఆయన ఎన్నటికని కొదువ కలుగనీయడని పలికాడు కదా. ఘనమైనటువంటి మాటలని, ఆయన మీద ఆధారపడే బిడ్డల గురించి ఇదిగో అంటున్నాడు, వారికి ఎన్నటికీ కూడా ఆకలి దప్పులు ఉండవు. అదే దర్శన గ్రంథం 7వ అధ్యాయంలో ప్రియులారా 17వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నాడు, వారిని జీవజలముల వద్దకు తీసుకొని పోవును, దేవుడు వారి నేత్రములందలి బాష్ప బిందువులను తుడిచివేయను. కన్నీటినంతని తుడిచివేస్తాడంటండి ఆయన. మన కన్నీటిని తుడిచివేస్తాడు యేసు ప్రభువును అనుసరిస్తే, మంచి కాపరిని అనుసరిస్తే. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును, ఇక మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడుపు కానీ, బాధ కానీ ఏమాత్రము ఉండబోదు, పాత విషయములు గతించినవి అని గంభీర స్వరము పలికెను. దేని గురించి మాట్లాడుతుంది వాక్యం ఇక్కడ? ప్రభు ఈరోజు సువిశేషంలో వాగ్దానం చేస్తున్నాడు కదా, నేను వానికి నిత్య జీవితమును ప్రసాదింతును, అవి ఎన్నటికీ నాశనము చెందవు అని పలుకుతున్నాడు కదా. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక అభయహస్తాన్ని ఇస్తున్నాడు పిల్లలు ఈ రోజున. నీవు నేను ఆయన స్వరాన్ని ఆలకించగలిగితే, ఆయనను వెంబడించగలిగితే, ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను యేసయ్య దగ్గర నుంచి సాతానుడు దొంగిలింపలేడు, వాడికి అధికారం లేదు. కానీ అది జరగాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. ఏమిటి ఆ పని? ప్రియులారా, నీవు ఆయన స్వరాన్ని వినాలి, ఆయనను వెంబడించాలి. నీవు ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించగలిగితే సాతానుడికి నీ మీద ఎట్టి అధికారం కూడా లేదు. నిన్నెవరు కూడా దొంగిలింపలేడు. ఇంకా దొంగిలించడం అంటే సాతాను నిన్ను కబ్జా చేయటం. దాని గురించి మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో, వానిని ఎవడును నా వద్ద నుండి అపహరింపలేడు, వారిని ఎవడూ కూడా నా వద్ద నుండి దొంగిలింపలేడు. ఆ తర్వాత వాక్యంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో 29వ వచనంలో, వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వానిని నా తండ్రి వద్ద నుండి ఎవడు కూడా దొంగిలింపలేడు. ప్రియులారా, మనం యేసయ్య బిడ్డలం, యేసయ్య గొర్రెలం కాబట్టి మనల్ని దొంగిలించటానికి ఎవరికి కూడా అవకాశము లేదు. కానీ ఈ రోజున నీవు నేను కూడా నిర్ణయించుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటంటే, నేను ఎవరి స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నా? యేసయ్య స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నానా? ఆయన వెంబడించడానికి సిద్ధంగా ఉన్నానా? ఇది మనం నిర్ణయించుకోవాలి. ఈ రోజున నిర్ణయించుకోగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఆయన మన కాపరిగా ఉన్నంత వరకు కూడా మనకు ఏ కొదవయ్యూ లేదు. ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదవయ్యూ లేదు. 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు ఏ కొదవయ్యూ లేదు. కారణం, సర్వశక్తిమంతుడైన దేవుడే నీ కాపరిగా ఉన్నాడు. ఆయన నీకు సర్వస్వంగా ఉన్నాడు. ప్రియులారా, మనల్ని మనం యేసు ప్రభువుకి మంచి కాపరికి సమర్పించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో చదువుకుంటా వెళితే ప్రభు ఏమంటాడంటే, నేను నా గొర్రెలని మేలైన పచ్చిక పట్టెలలోనికి నడిపించుకొని వెళతాను, గాయపడిన వానికి కట్టు కడతాను, జబ్బు చేసిన వాటికి నయము చేస్తానంటున్నాడు. ఆయనకి మించినటువంటి మంచి కాపరి మరొకరు లేరు. ప్రియులారా, ఆ మంచి కాపరి దగ్గరికి వెళదాం. ఆ మంచి కాపరి నుండి దీవెనలు పొందుకుందాం. ఆయన సంరక్షణ మనం పొందుకుందాం. పిల్లారా, ఆయన విడిచిపెట్ట మాకు, ఆ మంచి కాపరిని విడవమాకో. విడవకుండా ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే నీ జీవితంలో అద్భుతాలు చూస్తాం. నిన్ను నీవు ఒక చిన్న గొర్రె పిల్లగా యేసయ్యకి సమర్పించుకో. ప్రార్థన చేస్తూ ఉండగా, అయ్యా నన్ను నువ్వు స్వీకరించు, నా జీవితంలో కార్యాన్ని చెయ్యి, నన్ను నడిపించు నాయన, నన్ను నడిపించు, నన్ను దీవించు అని తలలు వంచి ఆ మృత్యుంజయుడైన యేసు ప్రభువుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. నీకు ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా ప్రారంభంలో చెప్పాను, ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు చేయాల్సింది నువ్వు సమర్పించుకొని నువ్వు ఆయనకి, ఆయన నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. తలల వంచి మంచి కాపరికి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మంచి కాపరి అని యేసయ్య మీకు స్తోత్రాలు. ఈనాడు మీరు మాకు, నేను మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరమును విను, నన్ను వెంబడించు నన్ను పలుకుతున్నారు. ప్రభువా, ప్రథమంగా
మాకు నేర్పించండి. మాలో ఆ యొక్క మనోజ్ఞానాన్ని, ఆ తపన నిన్ను అనుసరించేటువంటి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభుగా. యేసు రాజా, మంచి కాపరి, మా జీవితాలలో శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు మంచి కాపరిగా ఉండి మమ్మ గట్టెక్కించండి. మా జీవితాలలో అనారోగ్యముతో ఉన్నటువంటి వాని కట్టుకడతానన్నారు, జబ్బు నయం చేస్తానని పలికారు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం నుండి. అవును ప్రభువా, అనారోగ్యముతో ఉన్నట్టు మమ్మలలో ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నామో నీ గాయపడిన హస్తాలతో తాకి మమ్మ స్వస్థపరచండి ప్రభువా. నీ మంచి గొర్రెలుగా మమ్మ దీవించండి నాయన. ముఖ్యంగా శ్రమలతో, బాధలతో దారి తప్పిన గొర్రెలలాగా ఉన్నటువంటి వారిని ప్రభువా మీరు వెదకి రక్షించండి తండ్రి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి ప్రభువా. ముఖ్యంగా ప్రభువా, ఎంతోమంది బిడ్డలు ప్రార్థన చేయమని, పూజలు అర్పించమని వేడుతున్నారు ప్రభువా. పూజలలో వారందరి కొరకే ప్రార్థన చేస్తుండగా ఈ సమయంలో ప్రభువా వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి నాయన, వారందరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి తలంపులను దీవించండి నాయన. ముఖ్యంగా వేదనతో, బాధలతో ఉన్నటువంటి వారిని దీవించండి ప్రత్యేకమైన రీతిలో ప్రభువా. ఈ రోజుల్లో మరి యొక్క పరీక్షలు రాస్తున్న పిల్లల కొరకే ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం కొరకే పరీక్షలు రాస్తున్నట్టు వారి కొరకే ప్రార్థిస్తున్నాం. వివాహము కొరకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మరి ముఖ్యంగా ప్రభు అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. నీ అద్భుతమైనటువంటి శక్తితో ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా గట్టెక్కించమని, నీ శక్తిని, నీ దీవెనని, యొక్క ఆశీర్వాదాన్ని మా మీద కుమ్మరింపచేయమని వేడుకొనిచున్నాం ప్రభువా. వీడియో క్రింద ఆశగుణ ప్రాణముతో, విశ్వాసంతో విన్నపాలు ఉంచుతున్న, మెసేజ్లు ఉంచుతున్నట్టు వారందరి తలంపులు దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమేన్.